2 3 హలో 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 1 2 3 మ్యూట్ చేయి. సంయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నివాళులు అర్పించడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్సులు. అలాగే రాష్ట్ర పౌర సంబంధాల సమాచార శాఖ అమాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు విచ్చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అమాత్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ అమాత్యులు శ్రీ పి నారాయణ గారు విచ్చేశారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు విచ్చేశారు, వారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు. గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ యాలగడ్డ వెంకట్రావు గారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు. జగ్గైపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ అందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి, ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి, ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేర్చిన ధీశాలి అమరజీవి, ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి ఈరోజు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న అతిథులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. మాతెలు
అందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్ముని అనుచరునిగా గాంధీజీని ఇంతగా ఆకర్షించిన ఆ వ్యక్తి ఒక తెలుగువారు. అప్పటికే గాంధీజీ ఆదేశాలను పాటిస్తూ ఆయన ప్రేమాభిమానాలు సంపాదించిన శ్రీరాములు. ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల, సంకల్పం గురించి తెలుసుకొని గాంధీజీ అన్న మాటలివి. అతని లాంటి పట్టుదల, కార్యదక్షత కలిగిన వారు పట్టుమని 10 మంది ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం 1 సంవత్సరంలోనే వచ్చేది. మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 1901 మార్చి 16న గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. శ్రీరాములు గారి విద్యాభ్యాసం 20 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది. తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతానికి చేరి దాదాపు 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే 25 ఏళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర సమరం వైపు మళ్ళింది. జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. 1935లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరాములు గారు. పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. సబర్మతి ఆశ్రమంలో తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ 1946 నవంబర్ 25న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల, సంకల్పం గురించి తెలుసుకుని మహాత్మా గాంధీ ఆదరణ చూరగొన్నారు శ్రీరాములు గారు. హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు. అట్టల మీద నినాదాలు రాసి, కాలికి చెప్పులు, గొడుగు లేకుండా మండుటెండలో తిరుగుతుండేవారు. ఆ సమయంలో 1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. కారణం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి తంజావూరు వరకు తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగువారికి గుర్తింపు లేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్ళంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉండేది. తెలుగు వారిని బానిసలుగా చూసేవారు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని అవహేళన చేసేవారు. తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది. నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది. అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఎకాఎకిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకు బయలుదేరి వెళ్లారు. మద్రాసు నడిబొడ్డున బలుసు సాంబమూర్తి గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు, ఊరేగింపులు మొదలుపెట్టారు.
అప్పటి వరకు తెలుగువారంటే ఆరంభశూరులే, ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి రాజాజీకి చెమటలు పట్టించింది. శ్రీరాములు గారి పోరాట పటిమ ప్రధాని నెహ్రూను కూడా కలవరపరిచింది. దాంతో రాజాజీ ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు. మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు. అయితే శ్రీరాములు గారి దీక్షకు రాజకీయ మద్దతు లేకుండా చేసే ప్రయత్నంలో రాజాజీ విజయం సాధించారు. ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు. నాయకులు లేకపోతే ఏంటి, మేమున్నా అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకొని వచ్చేవారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు ఆయన. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. అటూ ఇటూ తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని, ఎవరూ అల్లర్లు హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు ఉత్తరాలు రాస్తుండేవారు. కానీ వాస్తవానికి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఆహారం లేక, నీరు కూడా తాగలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు శ్రీరాములు గారు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి, నా ప్రాణం నిలబడడం కన్నా నా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడడమే నాకు ముఖ్యం అని తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ నెల నిరాహార దీక్షకు 50 రోజులు దాటాయి. పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు శ్రీరాములు గారు. బరువు పూర్తిగా తగ్గిపోయి 15.8 కేజీలకు వచ్చారు. దీక్ష చేయడం వలన పేగులో పుండ్లు పడి నోటు నుంచి పురుగులు బయటకొచ్చేవి. ఆ హృదయ విదారక దీన స్థితిలో శ్రీరాములు గారిని చూసి ప్రజలు బాధతో తల్లడిల్లిపోయారు. 1952 డిసెంబర్ 15 అప్పటికి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు 58 రోజులు. ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు. అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూతపడిపోయేవి. దాంతో శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. గాంధీజీ మెచ్చిన దేశభక్తుడు, హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. అయినప్పటికీ ఆయన పాడె మొయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీరాములు గారి మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకొని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు. ఆ మహానుభావుని శివయాత్రలో అమరజీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు. అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు. చివరకు పోలీసు కాల్పుల్లో 8 మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి. దాంతో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజాజీని మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి 1952
డిసెంబర్ 19న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు. ఆ ఫలితంగా 1952 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించింది. ఇలా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. 1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే 2వ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018 మార్చి 20న GOMS నంబర్ 67ను విడుదల చేశారు. అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన GOMS నంబర్ 21ను జారీ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు. నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ 15వ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను, దేశభక్తిని స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఉన్నతి కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అమరజీవి ఆశయానికి తోడుగా నిలుద్దాం. పౌర సంబంధాల శాఖ మంత్రులు కొలుసు పాదసారథి గారిని కోరుతున్న కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి ఉంటున్న కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం. అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ పక్కనున్న అవునా కాదా? జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరో